హలో అండి, ఈరోజు వీడియోలో స్టఫ్డ్ బోండా బజ్జీ మిర్చి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం బోండా మిర్చి తీసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకుందాం. ఇందులో విత్తనాలు అనేది తీసేసాను. తర్వాత ఒక బేసన్ తీసుకొని అందులోకి శనగపిండి, అలాగే క్రిస్పీనెస్ కోసము కొద్దిగా బియ్యపిండి వేసాను. తర్వాత కొద్దిగా ఉప్పు, కారము, అలాగే సోడా పొడి ఇవి అన్నీ వేసాక బాగా కలుపుకుందాం. ఇవన్నీ కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి, ఉంటలు లేకుండా కలుపుకోవాలి. పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా ఉండాలి. వేలు అనేది ఇలా ముంచి చూస్తే వేలికి పట్టుకోవాలి, అలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. తర్వాత ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోద్దాం. ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యే లోపల మనము స్టఫింగ్ కోసము రెడీ చేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే చిటికెడు ఉప్పు, చిటికెడు క్యూమిన్ పౌడరు, అలాగే కారం పొడి, కొద్దిగా మిరియాల పొడి, అలాగే గరం మసాలా వేసాను. దాని తర్వాత కొద్దిగా పప్పుల పిండి వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బోండాలోకి అయితే స్టఫింగ్ కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనము బోండాలు అనేది వేసుకుందాం. చీలికలుగా కట్ చేసుకున్న ఈ బోండాలను పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేద్దాం. ఇలా 1 బై 1 వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో వేసుకున్నాక రెండు వైపులా మనం బాగా వేయించుకోవాలి, ఎర్రగా కాలేంత వరకు. ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసేద్దాము. నేనైతే వీటిని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా బాగా వచ్చేసాయి. ఇప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఇలా ట్రై చేయాలనేసి, ఇప్పటికి కుదిరింది. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం బజ్జీలోకి స్టఫింగ్ అనేది పెడదాం. ఇప్పుడు ఇలా ముందుగా కట్ చేసుకున్నాం కదండి, అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ అనేది పెట్టేసుకుందాం. ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం అనేది యాడ్ చేస్తున్నాను. స్టఫ్డ్ బోండా బజ్జీ మిర్చి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసేయచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.